కడప జిల్లా వచ్చేసి ఇక్కడొచ్చేసి మీకిచ్చిన డేటా చూడండి. మీ డేటా ఆధారంగా ఇప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే స్కోర్‌లో మీరు కూడా స్కోర్ చేసుంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇంక లేట్ చేయకుండా చూసేద్దాం. ఇక్కడ చూడండి మొత్తం వచ్చేసి కడప డిస్ట్రిక్ట్ వచ్చేసి 709 పోస్టులున్నాయన్నమాట. సో, లాస్ట్ టైమ్ తోటి పోల్చుకుంటే జర బెటర్. సో, ఈ జిల్లాకొచ్చేసి కాంపిటీషన్ వచ్చేసి ఒక్క పోస్ట్‌కి 21 మెంబర్స్ ఉన్నారన్నమాట. సో, వీళ్ళలో కూడా మీకు ఎక్కువగా కాంపిటీషన్ ఇచ్చేది రెగ్యులర్‌గా లాస్ట్ ఒక 7 ఇయర్స్ నుండి కన్సిస్టెంట్‌గా చదివి మీకు పెర్ఫార్మ్ చేసి మీకు కాంపిటీషన్ ఇచ్చేది ఒక 4 మెంబర్స్ కూడా ఉండరు. అంటే 1:4 కూడా కరెక్ట్‌గా ఉండరు. ఇక్కడ మీకు కేటగరీ వైస్ కట్ ఆఫ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. మీకిప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది కరెక్ట్‌గా వినండి. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ టోటల్ వచ్చేసి మొత్తం 709 మొత్తం వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని అంటే 18,347. ఇక్కడ అంటే ఓపెన్ కేటగరీలో మొత్తం ఉన్న పోస్టులు 230. దానికి అప్లై చేసింది 662 మంది మాత్రమే. బీసీఏలో చూడండి. బీసీఏలో వచ్చేసి ఉన్న 7%కి మొత్తం 40 పోస్టులున్నాయి. ఆ 40 పోస్టులకు ఒకసారి చూడండి. మొత్తం వచ్చేసి కొంచెం మీకు ఇలా పెడతా. ఓకే. మొత్తం వచ్చేసి 2000 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి. అంటే కాంపిటీషన్ అనేది కొంచెం మోడరేట్‌గానే ఉంటది. మిగతా వాళ్ళతోటి పోల్చుకుంటే. ఇక్కడ చూడండి 10% బీసీబీకి వచ్చేసి మొత్తం 49 పోస్టులకు వచ్చేసి 2200 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడొచ్చేసి బీసీసీ చూడండి ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు బీసీసీకి వచ్చేసి ఉన్న 6 పోస్టులున్నాయి. 6 పోస్టులకి ఇక్కడ చూడండి మీకొచ్చి 37 మెంబర్స్ మాత్రమే. అంటే వీళ్ళ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువుంటది. అంటే వీళ్ళ ఒక్క పోస్ట్‌కొచ్చేసి 1:6 మెంబర్స్ మాత్రమే కాంపిటీషన్‌లో ఉన్నారు. ఈ 1:6లో కూడా గట్టిగా చదివి మీకు పోటీ ఇచ్చేది 1:2 లేదా మాక్సిమం అంటే 1:1 ఉంటారు. ఇక్కడ బీసీసీ ఎవరైతే ఉన్నారో మీ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీకొచ్చిన స్కోర్ మినిమమ్ ఈ జిల్లాలో పోస్టులు తక్కువున్నప్పటికీ మీ కేటగిరీలో ఇంకా తక్కువున్నాయి కాబట్టి ఎవరైతే 68 స్కోర్ చేశారో ఖచ్చితంగా ప్లస్ ఆర్ మైనస్ 2 ఖచ్చితంగా మీరు జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? మిగతాది వచ్చేసి బీసీడీ ఇక్కడ చూడండి. బీసీడీకి వచ్చేసి మొత్తం 40 పోస్టులు ఉన్నాయి. మొత్తం 5210. ఇక్కడ లాస్ట్ వరకు నేను చేసిన అన్ని జిల్లాలలో బీసీడీకి మినిమమ్ అప్లికేషన్స్ 5000 దాటినాయి. సో, ఇక్కడ కూడా అంతే ఉంది. సో, కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువుంటుంది. సో, కట్ ఆఫ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా నార్మలైజేషన్ తర్వాత ఎవరైతే 68లో ఉన్న క్యాండిడేట్ డైరెక్ట్ జంప్ చేసి 72 దాకా ఎళ్ళిపోయాడు. ఎవరైతే 72లో ఉన్న క్యాండిడేట్ 69కి, 70కి వచ్చాడు. సో, అది వాళ్ళ బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. సో, కొంచెం నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ అనేవి పెరిగినాయి కాబట్టి, అలాగే తప్పుడు ప్రశ్నలకి అందరికి మార్కులు పెంచడం వల్ల, అందరికి మార్కులు పెరగడంతో కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఎవరైతే బీసీఈ ఉన్నారో చూడండి. బీసీఈకొచ్చేసి మొత్తం 26 పోస్ట్. అంటే 1:3 కూడా కాంపిటీషన్ లేరు. 1:3 గట్టిగా అనుకుంటే 1:2 ఒక పోస్ట్‌కొచ్చేసి. వీళ్ళు కొంచెం గట్టిగా ఎవరైతే కష్టపడ్డారో వీళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో, పోస్టులు కూడా తక్కువగానే ఉన్నాయి. కాంపిటీషన్ తక్కువగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఎవరైతే 70 స్కోర్ చేశారో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉందనమాట. సో, అందుకే బీసీసీకి గాని, ఈకి గాని చాలా ఛాన్సెస్ ఉంటాయి. కట్ ఆఫ్ అనేది కేటగరీ వైస్‌గా ఉంటుంది తప్ప, మీకు ఓవరాల్‌గా చెప్తే అర్థం కాదు. అందుకని చెప్పి మీకు ఇక్కడ డేటా ఇచ్చి, ఆ డేటా ఆధారంగానే మీకు చెప్తున్నాను. ఈ డేటాలో ఏమన్నా కొంచెం ఉంటే తప్పులుంటాయి గానీ, మిగతాది మాక్సిమం అంతా కరెక్టే. సో, ఏమైనా తప్పులున్నప్పుడు తెలియపరచండి. కామెంట్ చేయండి. సో, ఇక్కడ చూడండి ఎస్సీ వచ్చేసి ఎస్సీలో గ్రూప్ 1కి 1.5%కి ఉన్న 6 పోస్టులకి మొత్తం 400 మందున్నారు. సో, 400 మంది అంటే ఇక్కడ కొంచెం ఇక్కడ డేటా అనేది నేనే తప్పు వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత 400 మెంబర్స్ అనేది ఉండరు అనుకుంటున్నాను. సో, అంతో ఇంతో కొంచెం తక్కువుంటారు. కానీ ఎవరైతే ఎస్సీ గ్రూప్ 1లో ఉన్నారో మీకు కాంపిటీషన్ అనేది తక్కువనే ఉంటుంది. మీ గ్రూప్‌లో ఉన్న అభ్యర్థులు టాప్ స్కోరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా వరకి తక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. అట్లా తక్కువ స్కోర్ చేయడం వల్ల మీకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి గ్రూప్ 2 వాళ్ళు కాంపిటీషన్ అయితే కొంచెం తక్కువనే ఉంది. ఉన్న 22 పోస్టులకి వచ్చేసి 697 మంది. ఓకేనా? ఇక్కడొచ్చేసి గ్రూప్ 3 ఎవరైతే ఉన్నారో చూడండి. ఇక్కడ మీకు కొంచెం ఇది దీనివల్ల కనిపియట్లేదు. ఓకే. ఒక్క నిమిషం ఇలా తీస్తాను. ఇలా తీసినా కూడా రావట్లేదు ఇక. ఓకే. అది చూడండి. 7.5 ఉన్నాయి. మొత్తం ఉన్న 30 పోస్టులకి దాదాపుగా 2000 ప్లస్ మెంబర్స్ ఉన్నారు. సో, ఎస్సీలో మొత్తానికొచ్చేసి గ్రూప్ 3 వాళ్ళకి కాంపిటీషన్ అనేది ఎక్కువుంటుంది. ఎందుకంటే పోస్టులు తక్కువున్నాయి. వీళ్ళు ఈక్వల్ టు బీసీబీలో చూడండి. బీసీఏలో అయితే 40 పోస్టులున్నాయి. 2097 మాత్రమే అప్లై చేశారు. ఇక్కడ చూడండి 30 పోస్టులున్నాయి. పోస్టులు తక్కువున్నాయి. అప్లై చేసిన వ్యక్తులు కూడా ఎక్కువనే ఉన్నారు. సో, వాళ్ళతోటి పోల్చుకోకూడదు. పోల్చుకున్నా కూడా ఎస్సీ అన్న మాటే గాని, బీసీఏకి ఉన్న రిజర్వేషన్‌తోటి పోల్చుకుంటే ఇంకా కాంపిటీషన్ అనేది ఎక్కువుంది. కట్ ఆఫ్ కూడా ఎక్కువుంటుంది. సో, అది మీకు చెప్పాలనుకుంటున్నా. అది గుర్తించండి. తప్పుగా ఎవరు తీసుకోకూడదు.
తర్వాత ఇక్కడొచ్చేసి ఎస్టీ చూడండి. ఇక్కడ ఏదైతే ఎస్టీ ఉందో ఎస్టీ 6%కి మొత్తం 31 పోస్టులున్నాయి. 31 పోస్టులకి అప్లై చేసిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే 677. సో, ఎవరైతే ఎస్టీ అభ్యర్థులు ఉన్నారో మీరు యావరేజ్‌గా ఒక 68 వచ్చుంటే మీరు ఆశలనేవి పెట్టుకోవచ్చు. సో, ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ చూడండి. ఈడబ్ల్యూఎస్‌లో మొత్తం వచ్చేసి 58 మాత్రమే ఉన్నాయి. మొత్తం ఉన్న 58 పోస్టులకి ఉన్న 58 పోస్టులకి అప్లై చేసింది 359 మెంబర్స్. అంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది చూడండి. ఒక్క పోస్ట్‌కొచ్చేసి దాదాపుగా 7 మెంబర్స్ కూడా లేరు. సో, ఇలా ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో చాలామంది అనుకుంటారు 72, 73 స్కోర్ చేసిన వాళ్ళు కూడా చాలామంది భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ అంటే ఇంతకు ముందుకు ఓపెన్ కేటగిరీ ఈక్వల్ టు ఓపెన్ కేటగిరీ అనుకున్నారు. కాకపోతే కాదు. బీసీ రిజర్వేషన్ కంటే చాలా పవర్‌ఫుల్ ఈడబ్ల్యూఎస్ ఈసారి. సో, లాస్ట్ 2018 నోటిఫికేషన్‌లో లేదు. ఈసారి ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఈసారి బాగా కలిసొచ్చే అంశం అనమాట ఇది. ఇక్కడ చూడండి మీకు 2018 డేటా చూపిస్తాను ఒకసారి. 2018లో ఇక్కడ 80కి పైగా స్కోర్ చేసిన వ్యక్తులు కేవలం 5 మందే ఉన్నారు కడప నుంచి. ఓకేనా? నేను ఇది ఓన్లీ మీకు రిఫరెన్సెస్ మాత్రమే చెప్తున్నాను. ఎందుకు ఈ డేటాతోటి పోల్చడం తప్పు. అప్పుడు కాంపిటీషన్, ఇప్పుడు కాంపిటీషన్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు టెన్షన్ పడకూడదు. మీకు ఎంత స్కోర్ వచ్చిందో లాస్ట్ టైమ్ దానితోటి కంపేర్ చేసుకుంటే అంతకంటే ఒక 2 మంత్స్, 3 మంత్స్ ఎక్కువ ఉంటదేమో తప్ప అంతకు మించి ఎక్కువైతే ఉండదు కదా! మీకంటూ ఒక హోప్ వస్తుంది. మీకు రియల్ డేటాని చూపించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అందుకే. సో, ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు ఇంకొక వీడియో ఇలాంటి వీడియో చేయడానికి చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి 74 ఉంది. 74కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు కేవలం 41. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు 98. 68గా స్కోర్ చేసిన వాళ్ళు 143. ఇక్కడ చూడండి మనకిప్పుడు 709 పోస్టులున్నాయి. ఇక్కడ 68 వరకు చూసుకోండి. పోస్ట్‌లు ఫిల్ అయినాయా? కాలేదు. మహా అంటే 300 కూడా రాలేదు. 300 అనుకోండి మీకోసానికి. ఇక్కడ చూడండి 66కి మీద ఓన్లీ 200 మెంబర్స్. 65కి మీద 250 ఇప్పుడు 600 ప్లస్ వచ్చినాయి. 60 తర్వాత చూడండి కేవలం 533. సో, ఇదే నేను చెప్పేదనమాట. మీకొచ్చిన 65 వచ్చిన కడప జిల్లా నుంచి 63 వచ్చినా ఈ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత టాప్ స్కోర్ చేసేవాళ్ళు లేరు. లాస్ట్ టైమ్ లేరు. సో, 7 ఇయర్స్ తర్వాత డీఎస్సీ పడ్డది కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పర్లేదు. ఎవరైతే 67 లేదా 65 స్కోర్ చేశారో మీరు హోప్స్ పెట్టుకోండి. ఓకేనా? నేను ఇప్పుడు మీకు ఓన్లీ ఎస్ఏ, ఎస్‌జీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్‌లకి ఎలా ఉంటుంది కట్ ఆఫ్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో, ఇవి మీకు నేను చెప్పే కట్ ఆఫ్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇంకొకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ అనేది ఫైనల్ అన్నట్టు కాదు. ఈ కట్ ఆఫ్‌లో ఉంటే మీకు ఈ డేటా ఆధారంగా చూపిస్తున్నాను కదా! ఈ డేటాను చూస్తే మీకే అర్థమైపోతుంది. నేను కట్ ఆఫ్ ఇప్పుడు నేను చెప్పే రేంజ్‌లో ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే టీజీటీ గాని, ప్రిన్సిపల్ గాని, పీజీటీ గాని ఉన్నారో వీళ్ళకి ఈ జిల్లా నుంచి పోస్ట్ అనేది తక్కువ ఉంటది. కొంత కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓసీలో వచ్చేసి ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ వచ్చేసి మనం మినిమమ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎంత ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే 75 ప్లస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు కడప జిల్లా నుంచి. ఓకేనా? పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుందనుకోవద్దు. అప్లై చేసిన వారి సంఖ్య తక్కువనే. ఒక్క పోస్ట్‌కొచ్చేసి 21. ఈ 21లో కూడా మీకు చెప్తున్నాను చూడండి మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థుల సంఖ్య కూడా ఉంటుంది. ఈ మొత్తం టోటల్‌లో. దాంతో పాటు నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసింది కూడా ఉంటుంది. సో, ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే ఒక్క పోస్ట్‌కి ఒక 18 వచ్చినా కూడా ఇట్లా బీసీసీ, బీసీఈ తర్వాత ఇలాంటి కేటగిరీ వాళ్ళకి కాంపిటీషన్ అనేది ఒక్క పోస్ట్‌కి 7 మంది, 5 మంది మాత్రమే ఉన్నారు. సో, దీన్ని బట్టి కూడా మీకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సరేనా? ఆ కట్ ఆఫ్ అనేది ఎక్కడ తగ్గుతుందని బీసీసీ వాళ్ళకెంత, బీసీఈ వాళ్ళకెంత వస్తుందని నేను చెప్తాను. ఇప్పుడు ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 75 ప్లస్ మాత్రం ఉంటుంది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉన్నారో మీరు 71 స్కోర్ చేసుంటే ప్లస్ ఆర్ మైనస్ 2 ఖచ్చితంగా ప్లస్ 2 ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది. బీసీఏ, బి అండ్ డి చూడండి. బీసీఏబీ వాళ్ళు ఉన్నారు కదా! బీసీఏబీ వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా మీరు ఒక 68 ఇందులో స్కోర్ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్లస్ ఆర్ మైనస్ 2 ఎవరైతే ఈ రేంజ్‌లో స్కోర్ చేశారో ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. బీసీ-డి వాళ్ళు ఖచ్చితంగా ఒక 70 ప్లస్ స్కోర్ చేసి ఉండాలి. సీఈఈ వాళ్ళు ఉన్నారా? సీఈఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తర్వాత ఎస్టీ అభ్యర్థులు. మీరు ఖచ్చితంగా ఒక స్కోర్ అనేది మీరు 64 స్కోర్ చేసినా కూడా ఎక్స్‌పెక్ట్ చేసే అవకాశం ఉంది. మరీ బీసీ, సీఈలో మాత్రం మరీ కిందికి పోయి మీకు 60 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఎస్టీలో కూడా. సో, ఎస్టీలో మినిమమ్ ఒక 63 స్కోర్ చేసి ఉంటే బెటర్. ఎస్సీ గ్రూప్ 1 తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళు ఖచ్చితంగా వచ్చేసి 70 అనేది కొట్టుండాలి. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు.
సో, ఎవరైతే మిగతా వాళ్ళున్నారో ఎస్సీ గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని యావరేజ్‌గా ఒక 65 స్కోర్ చేసుంటే 65 ఆర్ 67 స్కోర్ చేసుంటే ఇప్పుడు నేను చెప్పేది కూడా మీ రిజర్వేషన్ కేటగిరీలో ఉండే వ్యక్తులు టాప్ స్కోర్ కూడా పెర్ఫార్మ్ చేయకపోతే మీ కట్ ఆఫ్ అనేది ఇంకా తగ్గుతుంది. సో, యావరేజ్‌గా ఎవరైతే 65 స్కోర్ చేశారో నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడొచ్చేసి స్కూల్ అసిస్టెంట్ గురించి మాట్లాడుకుందాం. స్కూల్ అసిస్టెంట్‌లో మెయిన్‌గా లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో లాంగ్వేజెస్‌లో కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం స్కోర్ కూడా ఎక్కువ చేస్తాం. ఎవరైతే ఒక 72 ప్లస్ స్కోర్ చేశారో ఈ జిల్లాలో వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉన్నట్టే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడొచ్చేసి మీకు కేటగిరీ వైస్ చెప్తాను చూడండి. దాంతోటి అవసరం లేదు ఇంకా. ఇక్కడొచ్చేసి ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఖచ్చితంగా వచ్చేసి 76 ప్లస్ కట్ ఆఫ్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 70, 73 ఎవరైతే స్కోర్ చేశారో +ఆర్ -2 ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే బీసీ, ఏ, బి అండ్ డి. డి వాళ్ళు కొంచెం ఎక్కువనే స్కోర్ చేసి ఉండాలి. ఇందులో డి వాళ్ళు కూడా 70 ప్లస్ స్కోర్ చేసి ఉండాలి ఖచ్చితంగా. +ఆర్-2 ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది. సో, బీసీ ఏ వాళ్ళతోటి, బి వాళ్ళతోటి పోల్చుకుంటే దీనిలో డబుల్ అప్లికేషన్‌లు ఉన్నాయి. సో, ఇక్కడొచ్చేసి ఏ మరియు బికి మాత్రం ఖచ్చితంగా ఒక 68 మీరు స్కోర్ చేసి ఉంటే స్కూల్ అసిస్టెంట్‌కి ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీసీ ఎవరైతే సి, ఈ ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఇంతకుముందు చెప్పినట్టే మీకు పోస్ట్ తోటి సంబంధం లేకుండా స్కూల్ అసిస్టెంట్‌లో మాత్రం మీరు ఖచ్చితంగా ఒక 63 స్కోర్ చేసినా, ఈవెన్ 61 స్కోర్ చేసినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉన్నదే 30 మంది, 40 మంది. ఉన్న 40 మంది మాత్రం ఒక 40 మంది ఉన్నారనుకుందాం. 40 మందిలో ఒక 20 మంది అయితే 70కి పైగా అయితే సాధించలేరు కదా! సో, మాక్సిమం ఎంతలో సాధిస్తారంటే 65-70లోనో స్కోర్ చేస్తారు. సో, ఆ స్కోర్‌ని బట్టి మీకు కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. ఓకేనా? ఆ తర్వాతొచ్చేసి ఎస్టీ గూడా అంతే. ఇంతకుముందు ఎస్టీ గూడా ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఒక 64 స్కోర్ చేసుంటే ఏది స్కూల్ అసిస్టెంట్‌కి గూడా ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2 ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ఒక 68 స్కోర్ చేసుండాలి. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఎస్సీ గ్రూప్ 3 చూడండి. ఎస్సీ గ్రూప్ 3 మాత్రం ఒక 70 ప్లస్ స్కోర్ చేసినా +ఆర్-2 ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంచెం కాంపిటీషన్ అనేది హెవీగా ఉందన్నమాట. సో, ఎక్కువ రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ అనేది ఒకవేళ స్కోర్ చేయకపోతే చాలా పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. స్కోర్ కట్ ఆఫ్ అనేది తక్కువ కావడానికి. ఇక్కడ ఎస్‌జీటీలో మాక్సిమం అనేది ఇక్కడ చూడండి ఫస్ట్ ఎస్‌జీటీ అయితే కొంచెం స్కోర్స్ అనేవి ఎక్కువగానే ఇస్తాం. ఎందుకంటే పోస్ట్ అనేది చాలా తక్కువ ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్‌లో చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది కొంచెం అటు ఇటు అయినా పర్లేదు గానీ ఎస్‌జీటీలో కొంచెం ఎక్కువనే ఉంటాయి. ఓపెన్ కట్ ఆఫ్ మనం దాదాపు 78 ప్లస్ చూస్తామన్నమాట. ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో 74 ప్లస్ స్కోర్ చేయాలి. +ఆర్-2 ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఈ ఈడబ్ల్యూఎస్ కూడా చూడండి మీరు చూసారు కదా! 7, 7 ఆర్ 1:8 పోస్టులు ఇవంటే ఒక్కరికి 8 మంది కాంపిటీషన్ కూడా లేదనమాట. ఉన్న దాంట్లలోనే వీళ్ళు గట్టిగా కాంపిటీషన్ ఇస్తారు. దానివల్ల ఇక్కడ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. ఒకవేళ ఇవి ఉన్న వాళ్ళలో కూడా ఎవరైతే హై స్కోర్ చేయకపోతే ఈ యొక్క 74 అనుకునేది 69కి వచ్చినా తప్పులేదు. అలా వస్తుంది. చాలా సందర్భాల్లో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ యావరేజ్‌గా టెట్‌లో స్కోర్ చేస్తుంది ఒక 15 మార్క్స్ స్కోర్ చేసుంటారు ఆల్రెడీ. ఇప్పుడు డీఎస్సీలో ఒక 55 వచ్చినా కూడా 70 అనేది ఈజీగా అయిపోతుంది. సో, ఆల్రెడీ ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్ళు చాలామందున్నారు. అందుకే 0.5లో కూడా జాబ్ పోయే అవకాశం అనేది చాలా ఎక్కువుంది. ఎందుకంటే పోస్ట్ అనేది చాలా తక్కువున్నాయి. ఇక్కడొచ్చేసి ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ అయిపోయింది కదా! ఇక్కడ బీసీ, ఏ, బి ఎవరైతే ఉన్నారో 70 ప్లస్ అయితే ఖచ్చితంగా స్కోర్ చేసుండాలి దీనికైతే. డి వాళ్ళున్నారా ఒక 71, 72 స్కోర్ చేస్తే బెటర్. స్కోర్ చేసిన వాళ్ళుంటే చాలా బెటర్. సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. ఎవరైతే సి, ఈ ఉన్నారో మీకు పోస్ట్‌తో సంబంధం లేకుండా ఈ పోస్ట్‌లో మాత్రం ఖచ్చితంగా 67 ప్లస్ అయితే స్కోర్ చేసుండాలి. ఎస్టీ వాళ్ళు గూడా. సో, ఎస్సీ గ్రూప్ 1 ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా కొంచెం కాంపిటీషన్ అనేది కొంచెం యావరేజ్‌గానే ఉన్నది. 68 స్కోర్ చేసుంటే అయిపోతాయి. ఎస్సీ గ్రూప్ 1 అండ్ ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు. ఎవరైతే గ్రూప్ 3 వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 70 ప్లస్ అయితే స్కోర్ చేసుండాలి. ఓకే. ఇది. సో, ఈడబ్ల్యూఎస్ మామూలుగా అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అండ్ స్పోర్ట్స్ పర్సన్ ఈళ్ళకంటే కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువుంటుంది. బేస్డ్ ఆన్ వాళ్ళ కాంపిటీషన్‌ని బట్టి వాళ్ళ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి 55 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటది. సో, వాళ్ళదనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాదనమాట. సో, బేస్డ్ ఆన్ దేర్ ఇదైతే డేటా ఉంది. డేటా ఆధారంగా మీకు చెప్పాను. సో, ఇది కడప జిల్లాకొచ్చి నేను చెప్పినవన్నీ మీరు నేను చెప్పిన ఏదైతే డేటా ఉందో
ఆ రేంజ్‌లో ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంటది. ఆ ఒక ఇన్నర్ సర్కిల్‌లో ఉంటే మీకున్న నేను చెప్పిన రేంజ్‌లో మీరు కూడా స్కోర్ చేసి ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇది మొత్తం కూడా దేని మీద బేస్డ్ అంటే రోస్టర్ పాయింట్ టేబుల్ మీద డిపెండ్ అయి ఉంటది. మీకున్న పోస్ట్‌లను బట్టి డిపెండ్ అయి ఉంటది. మీ కేటగిరీలో ఉన్న వ్యక్తులు స్కోర్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతనే కట్ ఆఫ్ అనే ఒక విషయం అనేది వస్తది. మెయిన్‌గా కేటగిరీ లైక్ సి అండ్ ఈ ఏవైతే ఉన్నాయో అండ్ ఎస్‌టి కట్ ఆఫ్‌లో చాలా వేరియేషన్ చూస్తుంటాం అనమాట. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ కూడా కట్ ఆఫ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. నేను చెప్పిన రేంజ్‌లో ఎవరైతే ఉన్నారో ఈ సబ్జెక్ట్ ఏదైనా సరే, ఆ రేంజ్‌లో ఉంటే మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఇది కడప జిల్లాకు సంబంధించి.